దుబాయ్లో ఆ బడాగాడ్ మూమెంట్స్ తేడాగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు అరిస్తే శబ్దం, నేను అరిస్తే యుద్ధం. బుల్లెట్ అంటే ఆర్డీఎక్స్ లా ఉంటుందనుకున్నా, కానీ నువ్వు ఫారెక్స్ బేబీలా ఉన్నావంటే పిట్ట. ఎవరి ప్లేస్కి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? చేస్తావు. చస్తానా? నీకు ఒక పిట్టగా చెప్పనా? అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక సింహం. సింహం ఉన్న చోటికి అనుకోకుండా ఒకడొచ్చాడు. సింహాన్ని చూసి పరిగెడుతున్నాడు. వెనకాల సింహం పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఇదే కథ ఇంకోలా చెప్పనా? అనగనగా ఒక ఊరు, అనుకోకుండా ఆ ఊరిలోకి ఒక సింహం వచ్చింది. ఆ సింహాన్ని చూసి ఒకడు పరిగెడుతున్నాడు. సింహం వాడి వెనకాలే పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఈ కథలో సింహం ఎవరో తెలుసా? నేనే. ఐ యామ్ ద లయన్. ఒకడు నా ప్లేస్కు వచ్చినా, నేను వాడి ప్లేస్కు వెళ్ళినా చచ్చేది వాడే. వచ్చాడు, కొట్టాడు, ఎవడ్రా వీడు అనుకుంటున్నావా? బీకు మాత్రే. వస్తే తీసుకెళ్తా, కాదంటే లాక్కెళ్తా, లేదంటే ఈడ్చుకెళ్తా, కానీ పట్టుకెళ్ళటం కన్ఫర్మ్. చాయిస్ ఈజ్ యువర్స్. ఈ బీకు మాత్రే కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1 2 3. వచ్చాడేంటి? ఎవరన్నా లోపల? ఇదిగోండి సార్ మీ డిశ్చార్జ్ ఫైల్. మళ్ళీ నిన్ను కలవాలంటే ఇంకొక కాలో చేయో విరగొట్టుకోవాలి. దీనికి బొత్తిగా రొమాన్స్ తెలియదురా. పరదేశ్ భయ్యా, వీటికి మనం బ్లైండ్ అని తెలియకుండా మేనేజ్ చేయాలి. రేసు హార్స్లా పరిగెత్తుకొచ్చింది ఈ నర్సు కోసమా? బేకో నీకు బాగా ట్రీట్ చేసింది కదా అని చెప్పి ఏదో థ్యాంక్స్ చెప్దామని. ఎనీవేస్ హీస్ మై బాస్. వీడా? హాయ్ బీకు, హౌ ఆర్ యు? 4 కట్లు 3 గుడ్లతో ఏదో ఇలా ఉన్నాను. అయితే పద, దాని దగ్గరికి వెళ్దాం. ఈ రోజే దాన్ని వేసేద్దాం. పదబా. ఏంటి వేసేది? ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా. మనకంత లేదు. దాంతో పెట్టుకున్నావంటే నీ చావుతో నువ్వు చాటింగ్ చేసుకున్నట్లే. ఇప్పటికైనా నీ రెవెంజ్కి ఫుల్ స్టాప్ పెట్టి కామ్గా నీ కంట్రీకి వెళ్ళిపో. లేదంటే పైన నీ తమ్ముడితో కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ఏయ్,
నా దగ్గర సుపారీ తీసుకుని నాకే వార్నింగ్ ఇస్తావా? కుమ్మండ్రా. అయ్యో నేనేదో జోక్గా అంటే నిజంగానే నా కోసం దెబ్బలు తినొచ్చారా? నీకు అలా అర్థమైందా? సహృదయా చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. డార్లింగ్ కమలాసన్ వచ్చారు. కమలాసన్ వచ్చాడా? కూడా శృతిహాసన్ వచ్చిందా? అన్నా యాక్టర్ కమలాసన్ కాదన్నా, డాక్టర్ కమలాసన్. వీడు కమలహాసన. నా పంచంత లేడు. పేరు మార్చుకో, పేరు మార్చుకో. వచ్చిన పనేంటి? ఏసేయాలి. ఇక్కడ ఫ్యాన్లే కానీ ఏసీలు ఉండవు. అరే పాగల్, నేనన్నది ఒకరిని లేపేయాలని. ఇటు రామ్మా. పొడవబడ్లది నన్ను కాదురా. ఆ ముక్క నేను పొడవక ముందు చెప్పాలి. నేను ఫ్లోలో ఉన్నప్పుడు హాఫ్ వేలో ఎంటర్ అయితే కత్తి ఇలాగే దిగుద్ది. అది డబ్బు పాటి డార్లింగ్. డబ్బైనా వాడి అబ్బాయినా నేను క్లాసికల్లో ఉన్నప్పుడు క్లాస్ పెగితే మ్యాటర్ ఇలాగే ఉంటది. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు. వీడి దగ్గర రౌడీజం చేసే బదులు పూరి జగన్నాథ్ స్టాండర్డ్ చేసి పెట్టా. ఇంట్రడక్షన్ బాగానే ఉంది కదన్నా. అవుదురా, ఇప్పుడే మొదలైంది. ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే సరసప్రకమై సగమదని సగమదని సగమగద. ఎవడరా నువ్వు? అన్నా డాన్స్ అద్దరిందన్నా. ఇన్నాళ్ళు ఎక్కడ దాచావు ఇంత టాలెంట్ ని? నువ్వు దండేసుకో అన్నా. అన్నా నేనన్నా ఆల్ ఇండియా శేఖర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నా. నీ ఫ్యాన్ అన్నా. గూండాలకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? అన్నా దందా కాదు అన్నా, డాన్స్ కి ఫ్యాన్. నాలో అంత ఉందా? అన్నా నీ టాలెంట్ నీకు తెలియట్లేదన్నా. నువ్వు పవర్ స్టార్ అన్నా. అది పవన్ కళ్యాణ్ కదా. నువ్వు రియల్ స్టార్ అన్నా. అది శ్రీహరి కదా. అన్నా నువ్వు స్టైల్ స్టార్ అన్నా. అది అల్లు అర్జున్ కదా. అన్నా ఏ స్టార్ కి ఇలాంటి టైటిల్ నీకు ఇస్తున్నా? నువ్వు బాయిలింగ్ స్టార్ అన్నా. వాడు 30 years కదా. నువ్వు సూపర్ తమ్ముడు. అన్నా వీడు నేను మునక్కాయ చెట్టు ఎక్కిస్తున్నానా? అరే చూప్. నా దగ్గర టన్నులు బీర్లు బిర్యానీలు తింటాం కదరా. ఏనాడని నన్ను పొగిడారా? నా టాలెంట్ గుర్తించారా? వీడు గుర్తించాడు. అన్నా నువ్వు ఒక్కసారి ఊవనన్నా. భారత్ తో నీ ప్రోగ్రామ్ ఫిక్స్. భారత్ తో ప్రోగ్రామా? ఎదుట్రా దీనిలా ఉంటదా? లేడీ కాదన్నా, రవీంద్ర భారత్ అన్నా. నీలాంటి ఆనిముత్యాలు పర్ఫార్మ్ చేసే రంగస్థలం అన్నా. అది ఎక్కడ ఉంటుంది తమ్ముడు? ఇదే 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 ఈ తప్పనే కావాలన్నా. రేపు సాయంత్రం 6 నీ డాన్స్ ప్రోగ్రామ్ అన్నా. మరి ప్రాక్టీస్ కావాలేమో. అది కమల్ హాసన్ కన్నా నీకు కాదు. అంతేనంటావా? అంతే కాదన్నా. కె విశ్వనాథ్ గారు చీఫ్ గెస్ట్, కేసీఆర్ గారితో షీల్డ్. కె విశ్వనాథ్ కేసీఆర్ కొంచెం డబ్బు ఎక్కువ అవుతుందేమో. ఎంత అవుతుందన్నా? మా అంటే 10 లక్షలు అవుతుందన్నా. అన్నా నేను ఫ్యాన్ అన్నా. నీకోసం ఆ మాత్రం చేయలేనా అన్నా? ఈ టీవీ మా టీవీ జీటీ ఏ టీవీ ఉంటే ఆ టీవీ మొత్తం నీ లైవ్ అన్నా. తమ్ముడు నా పెర్ఫార్మెన్స్ లైవ్ లో వస్తుందా? అవునన్నా. ఈ 4 గోడల మధ్య నీ టాలెంట్ మాకు ఇప్పుడు వీలేదన్నా. వీళ్ళు ఒప్పుకోనన్నా. రేపు సాయంత్రం 9ంటికి నీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్. నువ్వు రావాల్సిందన్నా. ఇది ఫిక్స్. రేయ్ ఇందాక సెటిల్మెంట్ అయిన డబ్బుల్లో 5 లక్షలు తమ్ముడికి ఇవ్వండి. డార్లింగ్ నేను మీతో డాన్స్ చేయొచ్చా? తమ్ముడు ఇది ఓకేనా? అన్నా నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడే ఉంటా అంటావేందన్నా? నీకోసం అరుంధతి అనుష్కని ప్లాన్ చేశానన్నా. అనుష్క అంట. రేయ్ బ్యాలెన్స్ 5 లక్షలు కూడా తమ్ముడికి ఇచ్చేయి. గోవిందా గోవిందా. ఏంట్రా అరుపులు? ఏముందలుచుకుంటున్నానా? మంచిది మంచిది అన్నా. సాయంత్రం 9 o'clock రవీంద్ర భారతి. నేను నీ కోసం వెయిటింగ్ చేస్తున్నా. నువ్వు ఖచ్చితంగా రావాలన్నా. అలాగే ఓకేనా తమ్ముడు? ఫ్లెక్సీలు కొట్టించడం మర్చిపోకు. ఫ్లెక్సీలు ఏందన్నా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిస్తుంటే. అన్నా రేపు సాయంత్రం 9 o'clock షార్ప్ అన్నా. ఖచ్చితంగా రావాల్సిందే. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ పని మీద ఉండు తమ్ముడు. రెడీ అన్నా? రెడీ. ఓకే సౌండ్. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నా నమస్తే అన్నా. చెప్పన్నా ఏమన్నా నేసేయమంటావా? మ్యాటర్ పక్కన పెట్టి టీవీ పెట్టరా. రవీంద్ర భారతిలో ఈ రోజు శేఖర్ అనే డాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది చూడు. ఓకే అన్న. ఓకే ఓకే అన్నా అంబర్పేట అలీబాయ్ ఫోన్ చేసినా. ఏది టీవు? అరే అలీ
వెంటనే రవీంద్ర భారతి దగ్గర వాలిపో. నా ప్రోగ్రాం చూపిస్తారా? అరే లైవ్ కవరేజ్ బే. అరే పాగల్, క్రికెట్ బెట్టింగ్లు అయితే కడతారు కానీ లైవ్ ప్రోగ్రాం చూడర్రా? నా డ్యాన్స్ ప్రోగ్రాం మీద బెట్టింగ్ కట్టు. ఉంటా, తీసుకోరా. అన్నా ప్రోగ్రాం రావట్లేదన్నా. ప్రోగ్రాం రావట్లేదా? అవునన్నా. 9ంటికి రా ప్రోగ్రాం స్టార్ట్ అయ్యేది. 9ంటికి ప్రోగ్రాం స్టార్ట్ అవ్వగానే జబర్దస్త్ ఉండదు. మీలో కొట్టేసాడు పక్కెళ్ళాలి. నువ్వు దాని మీద పెట్టి కాన్సన్ట్రేషను. గట్లే అన్నా. అలాగే. ఒరే ఫిష్ అన్నా, ఇప్పుడే ఇలా ఉందంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే జనాలను కంట్రోల్ చేయడం చాలా కష్టం రా. అన్నా నేను దిగితే క్రౌడ్ చుట్టుముట్టేస్తారు. అన్నా నువ్వు వెళ్ళి ఏ సైడ్ నా బ్యానర్ ఉందో దాంట్లో నా ఫోటో ఎక్కడుందో చెప్పు. ఓకేనా? వెళ్ళి ఆ పని మీద ఉండు. అన్నా వాడు మన బొక్క పెట్టినానా? వాళ్ళు ఇచ్చేది బోకే కదరా. బోకే కదన్నా, కళ్యాణ్ గారు మన బొక్క పెట్టినానా? ఏంట్రా నువ్వు అనేది? నా రవీంద్ర భారతి తాళం ఉందా? నాది అసలు ప్రోగ్రామే లేదంటానా? నన్నే మోసం చేస్తాడా? ఈ సిటీనే గడగడలాడించిన శేఖరన్నే ముంచాడు వాడు. ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీల సాక్షిగా, ఈ రవీంద్ర భారతి సాక్షిగా, హుస్సేన్ సాగర్ సాక్షిగా, బుద్ధుడు సాక్షిగా, వాడు ఎక్కడున్నా ఏ దేశమేగినా సరే నిన్ను వదలబొమ్మాలే.